కనీసం శాంతి చర్చల కమిటీకి సంబంధించి కొందరు మేధావులు నక్సలైట్లు, మావోయిస్టుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చంపిన ఇన్ఫార్మర్ల నేపథ్యంతో చాలామంది అమాయకులను చంపుతున్నారు, లేకపోతే పోలీసులను చంపుతున్నారు, మిలిటరీని చంపుతున్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళవి కుటుంబాలవి వాళ్ళు కూడా ప్రాణాలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? కమిటీ అధ్యక్షుడు చంద్రకుమార్ గారు ప్రతిసారి చెప్తున్నాడు. ప్రతి మీటింగ్లో ఆయన చెప్తుంది ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు. ప్రాణ నష్టం అంటే అందరి ప్రాణాలు, ఇటువైపు అటువైపు కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు. ఇటువైపు మావోయిస్ట్ వైపు చనిపోయిన వాళ్ళు చాలా విలువైన మనుషులు. అలాగే రాజ్యం నుంచి పోరాడటం వాళ్ళకేం వైరుధ్యం లేదు, పోలీస్ వాళ్ళకి వీళ్ళతో వైరుధ్యం ఏం లేదు. డైరెక్ట్ వైరుధ్యం వానికి ఏం కారణం ఉంటుంది? అటు చనిపోతున్న వాళ్ళేమో పోలీసులు ఉద్యమం కొరకు అంటే ఉద్యోగం కొరకు వచ్చినటువంటి పోలీసులు. అందుకని గద్దర్ రాశాడు, మీరు మావారు మీరు అదే పొట్ట కొడుకు పోలీసు అయ్యేవారు. కనుక వాళ్ళు కేవలం తమ ఉద్యోగం కొరకు దాని కొరకని రాజ్యం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తున్నారు. కానీ వాళ్ళు చనిపోవడం అనేది ఏదైతుందో నిజంగా వాళ్ళ కుటుంబాలకి ఆ ప్రాణ నష్టం జరగడం అవుతుందో అది మనం మనుషులుగా ఏ మనిషి చనిపోయినా దానికి మనం తప్పకుండా స్పందించకపోతే మనలో మానవత్వంలో ఎక్కడో లోపం ఉన్నట్టు. కనుక ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు తప్పకుండా దానికి స్పందించాలి. అలా జరగకూడదు. ఒక మహిళను చంపి రోడ్డు మీద ఇస్తాం, మేమందరం స్పందించాం. అరే అలా చేయవలసింది కాదు కదా, ఒక పార్టీ అట్లా ఒక మనిషిని చేయకూడదు కదా. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం ప్రాణ నష్టం ఇట్లా జరగడం, అది ప్రాణ నష్టమే జరగకూడదని అంటున్నప్పుడు ఇట్లా ప్రాణ నష్టం జరగడము ఎంతవరకు భావ్యం అనేది మనం చర్చిస్తున్నాం. ఇప్పటికే చాలామంది అగ్రనేతలు చనిపోయారు. చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే తమ నేతలను కోల్పోయిన పరిస్థితి. కనీసం అంత్యక్రియలకు కూడా అంటే అంతిమ సంస్కారాలు కూడా తమ బాడీలను ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు ఇంత బీజేపీ మావోయిస్టుల మీద ఇంత కక్ష మించుకోవడానికి కారణం ఏంటి అసలు? ఏం లేదులేండి, వాళ్ళకు భావజాల పరంగా ఈ వామపక్ష పార్టీల మీద వాళ్ళు 100 ఏళ్ళ నుంచి వాళ్ళ రాజకీయాల్లో వామపక్ష పార్టీలు అంటే వాళ్ళకు వైరుధ్యము, అది భావజాల పరంగానే వైరుధ్యం. వాళ్ళ అధికారులు ఉన్నారు, బలమైన రాజ్యము. కనుక వాళ్ళకు ఒక రకంగా ఇది ఐడియాలజికల్ బ్యాటిల్ వాళ్ళకి. రెండవది కార్పొరేట్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిసినందుకు వాళ్ళు ఏ పరిస్థితులైనా ఈ ఉద్యమాన్ని తీసివేయాలనుకుంటున్నారు. కానీ ఎవరు ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని అప్పీల్ చేసినా, వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎన్నిసార్లు ప్రకటన చేసినా దానికి ముందుకు రాకపోవడానికి కారణం ఒకటి భావజాలము, రెండవది కార్పొరేట్ ప్రయోజనాలు. ఈ రెండిటి వలన ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. గతంలోనే స్టేట్మెంట్ చేశారు కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వాళ్ళతో చర్చలు జరిపే సమస్య లేదు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలు ఏంటి అసలు అని చెప్పేసి గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళేమో కాల్పుల విరమణ ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చర్చలు ఏమైనా చేస్తాయన్న నమ్మకం మీకుందా? దీని తర్వాత ఎలా ఉండబోతుంది కార్యాచరణకు సంబంధించి మీకు? చర్చలు జరపరా అనేటువంటిది మనము ఆ డిబేట్లో పడిపోతే మనం ఇక డిబేట్ ఏం చేయలేము. చర్చలు జరుగుతాయనే విశ్వాసంతో ప్రజల ఒత్తిడి ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని, అలాగే మావోయిస్ట్ పార్టీ ఎలాగో శాంతి చర్చలు అన్నారు కాబట్టి జరుగుతాయనే విశ్వాసంతోనే ప్రయత్నం జరుగుతుంది. జరగవు అని అన్నారు అనుకోండి, జరగకపోతే సమాజంలోకి వెళ్ళి సమాజం ఆలోచించాలి, ఎందుకు శాంతి చర్చలు జరగలేదు, వాళ్ళు ప్రకటించిన వీళ్ళు ఎందుకు ముందుకు రాలేదు అనే చర్చ సమాజంలో జరిగితే రేపు ఇలాంటి సంఘర్షణ భవిష్యత్తులో జరిగితే మనము చరిత్రకు అందించవలసిన ఒక వారసత్వం ఉంటుంది. పోయిన తరము ఘర్షణ జరిగితే సమాజం స్పందించింది, సమాజం ఆ చర్చను సమాజంలోకి తీసుకెళ్ళారు. ప్రజాస్వామ్యవాదులు సైలెంట్గా లేరు అనేది కూడా ఒకటి ఉండాలి. లేకపోతే అంతను సైలెంట్గా కూడా చంపుకుంటున్నారు అనుకోండి, ఇక మనందరము స్పెక్టేటర్స్ లాగా ఆ ప్రాణ నష్టాన్ని చూస్తూ ఉండడమా, లేక నోరు విప్పి మాట్లాడమా? ఈ నోరు విప్పి మాట్లాడాలి అనేటువంటి దాంట్లో ఫలితం ఏముంటుంది అనే క్వశ్చన్ కాదు, మాట్లాడమే ఒక ప్రాసెస్. ఫైనల్గా చెప్పండి, లేఖకు సంబంధించి కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ మావోయిస్టు పార్టీలకు కూడా చీలికలు వచ్చినాయి. కొందరేమో పోరాటం చేస్తామని, కొందరేమో కాంప్రమైజ్ అవుదామని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీకు? ఈ సమస్యలు మీడియా సూచించే సమస్యలు చాలా ఉంటాయి. మీడియా తాను నిర్వహించవలసిన పాత్ర, నిజానికి మీడియా ఏం చేయాలి, శాంతి చర్చలకు పూర్తి మద్దతు ఇవ్వాలి. మీడియా నిష్పక్షపాతమైన మీడియా అయితే శాంతి చర్చ జరగాలి, ప్రాణ నష్టం జరగకూడదు అనేది మీడియా స్టాండ్ కావాలి. కానీ మీడియా కొంత సెన్సేషనలిజం ఉంటే కాస్త పత్రికలు ఎక్కువ చదువుతారు, మీడియాని ఎక్కువ చూస్తారు అనే దాంట్లో అవి జరిగినవా లేదా, అక్కడ నిజంగా అసలు చీలికలు వచ్చినాయా లేదా, ఈ చీలికల దాన్ని మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, అది విశ్వసనీయమైన సమాచారమా అనే వెరిఫికేషన్ కూడా ఇవాళ ఒక స్థానం లేకుండా పోవడం వలన
మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఎవరు నమ్మడం లేదు. ఏదో చెప్తున్నారు అనే ఉంటుంది కానీ మీడియాలో ఏదో ఒక కాలంలో మీడియాలో వార్త చెప్పినంటే అది 100% విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు ఆ విశ్వసనీయత లేదు. అన్ని ఛానల్స్ చూస్తే కూడా ఏ ఛానల్ చూసినా కూడా సరే పర్వాలేదు వీళ్ళు కాస్త వెరిఫై చెప్పుకొని చేస్తారు అనేటువంటి నమ్మకం ఏదంతో ప్రజలు బాగా సరిపోయినారు. అందుకని టీవీ ఛానల్స్ అయితే చాలామంది చూడడం మానేశారు. ఇంగ్లీష్ ఛానల్స్ అవి అయితే అస్సలు చూడడం లేదు. చాలామంది మా స్నేహితులు మా మొత్తం స్నేహవర్గం ఏతుందో అందరూ ఈ ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం మానేస్తారు. చూస్తే అల్ జజీరా చూస్తున్నారు, చూస్తే బీబీసీ చూస్తున్నారు, CNN చూస్తున్నారు. కానీ ఇంగ్లీష్ ఛానల్స్ ఎవరు చూడడం మానేస్తారు. ఎందుకంటే దాంట్లో చెప్తున్నది ఏమీ లేదు. ఒక వెరిఫికేషన్ లేదు, ఒక విశ్వసనీయత లేదు. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అది ఆయన చెప్పడానికి వాళ్ళకు రాజకీయాలు ఉన్నాయి. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా రాజకీయాలు లేవు, కానీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళ ఓనర్స్కు ప్రయోజనాలే వీళ్ళు అక్కడ కాపాడాలి. కానీ వీళ్ళు మాకు లేదు, మాకు స్వతంత్రం ఉంది, నేను జర్నలిస్టును, నేను సమాజానికి సమాచారం ఇవ్వాల్సిన వాడిని, నాకు ఆ బాధ్యత ఉంది అనే జర్నలిస్టు లేకుండా పోయారు. దానివల్ల కూడా ఇవాళ సమాచారం వచ్చే సమాచారం కరెక్టా కాదా అనేవి ఇప్పుడు ఇవాళ మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, నిజంగానే వాళ్ళు విడిపోయి ఉండి మనకు సమాచారం దాని మీద ఒక చర్చ జరగవచ్చు. ఎందుకు విడిపోయారు, ఏమైంది, అంతర్గతంగా ఘర్షణ వచ్చిందని. కానీ ఆ సమాచారం విశ్వసనీయమా కాదా అన్నప్పుడు మన చర్చ జరపడం కూడా చాలా కష్టమైపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.